అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ దుద్దాగి. మీడియా ప్రేక్షకులందరికీ కూడా మాటా తరపున మీ నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ చాంట్లీలో, వర్జీనియా చాంట్లీలో మనము బోర్డు మీటింగ్ చేసుకున్నాం, మాటా బోర్డు మీటింగ్. ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ కూడా మన ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆర్వీపీలు, ఆర్సీలు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలతోటి ఇక్కడికి వచ్చారు. మేము ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఈరోజు బోర్డు మీటింగ్లో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను ఎలా జరిగినాయి అన్ని అకాంప్లిష్మెంట్స్ అన్ని చూసుకొని గోయింగ్ ఫార్వర్డ్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ ఏంటనేది కూడా మేము మాట్లాడుకున్నాము. అన్ని విషయాలపైన కూలంకుషంగా మాట్లాడుకొని ఒక మేధామనం చేసి ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మాట్లాడుకొని దాంట్లో కొన్ని ఏంటంటే ఎక్కడెక్కడైతే మనము ఇంప్రూవైజ్ చేసుకోవాలో అవన్నీ కూడా మాట్లాడుకొని ముందుకెళ్తా ఉన్నాము. ఇక్కడ మనకు స్పోర్ట్స్ కమిటీలు కానీ అలాగే అన్ని స్టాండింగ్ కమిటీస్కి ఈరోజు మేము అనౌన్స్ చేయబోతున్నామండి. మనకు దగ్గర ఒక 50 నుంచి 100 మంది స్టాండింగ్ కమిటీ చైర్స్ అండ్ కోచెస్ ఉన్నారు. మనకు 16 to 17 స్టాండింగ్ కమిటీకి మనం ఆల్రెడీ చైర్స్ అండ్ కోచెస్ కూడా నిర్వహించాము. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ స్టాండింగ్ కమిటీస్ వెళ్ళి మిగతా చాప్టర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచనతో ముందుకు వస్తారు. దాంట్లో ఇప్పుడు మెంబర్షిప్ కమిటీ కానీ, ఇప్పుడు మన కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ, మన 3 సూత్రాలు ఏంటంటే సేవా, సంస్కృతి, సమానత్వం అనే ఈ 3 సూత్రాలతో నడిచే ఈ సంస్థ మనకు సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టు హెల్త్ క్లినిక్స్ కానీ, అదే మనకు ట్రైనింగ్స్ కానీ ఇంకా చాలా కండక్ట్ చేసినామండి. ఇదే కాదు అంటే చిన్నపిల్లలకి డబ్బులు ఇవ్వడాలు అట్లాంటివి కూడా వాళ్ళు చదువుకోవడానికి చాలా చేస్తున్నాము. ఇదే కాకుండా మనం సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏదైనా సరే మహిళా దినోత్సవాలు కానీ, అదే మాతృ దినోత్సవాలు కానీ, తర్వాత ఈ బోనాలు కానీ, బతుకమ్మలు కానీ, ఎలాంటి పెద్ద కార్యక్రమాలు కూడా అన్ని చాప్టర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర చేసి దాన్ని విజయవంతం చేశారు ఇప్పటిదాకా. ఇంకా ముందు కూడా ఇలాంటివి చేస్తాము. అట్లాగనే మనకు సమానత్వం అనేది మనకు ఉమెన్కి కరెక్ట్గా మనం వాళ్ళకి ఎంపవర్ చేయడానికి, అలాగే యూత్కి, అలాగే మన దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్కి, పిల్లలు మన యూఎస్కి వచ్చి వాళ్ళు F1 మీద చదువుకునే స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మనం ఏదో ఒక రకంగా సాయం చేయాలని ముందుకు వస్తున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. మనకు ఈ 3 సూత్రాలతోటి నడిపించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మీరు కూడా మా జయదేక కుటుంబంలో జాయిన్ కావాలంటే mata-us.orgకి వెళ్ళి ఎవరికో మీకు అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు ఈమెయిల్ అన్న చేయొచ్చు, లేదంటే మా సంస్థలో ఉన్న అందరి చాప్టర్స్ లీడ్స్ ఉంటారు, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. రండి, జాయిన్ కండి. జై మాటా. ధన్యవాదాలు. టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను ప్రవీణ్ గూడూరు, మాటా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు September 21 రోజు షాంటిలీలో మేము ఇక్కడ మాటా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మన వర్జీనియా డీసీ టీం అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ మీటింగ్లో మేము ఇప్పటివరకు 1.5 yearలో ఏమేమి మాటా కార్యక్రమాలు చేశాము, అలాగే అన్ని చాప్టర్స్ మాకు ఆల్రెడీ 22 చాప్టర్స్ ఉన్నాయండి. హౌ టు స్ట్రెంగ్తెన్ ద చాప్టర్స్, అలాగే హౌ టు స్ట్రెంగ్తెన్ ద మాటా అన్న దాని గురించి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాము, వాటిని ముందు ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఎవరైనా మాటాలో జాయిన్ కావడానికి అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ జాయిన్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మాటా. మాటా ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ సేవా, సంస్కృతి, సమానత్వం. సో ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి మాటాను మనం స్ట్రెంగ్తన్ చేసుకొని మాటా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటూ మాటాని గొప్ప ఆర్గనైజేషన్గా దిద్దుకోవాలి మనం. కాబట్టి మీ అందరి హెల్ప్ ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో పిలుపు టీవీ.